జస్ట్ ఒక 10-15 వేలు శాలరీ ఎక్కువ వస్తుందని మన సొంతూరులో బిర్యానీ వదిలేసి పక్కూరికెళ్ళి పచ్చడనం తింటా అంటావేంటి బ్రో? వద్దు బ్రో, ఆ లైఫ్ మనకొద్దు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన ఊర్లో నీకు 10,000 శాలరీ వస్తుంటే అక్కడ మహా అంటే 30,000 వస్తుంది. నీ పీజీకి, మెయింటెనెన్స్ కి, ఫుడ్ కి, ట్రావెలింగ్ కి వచ్చిన 30,000 లో 20,000 ఎలా ఎగిరిపోతుందో నీకు కూడా తెలియదు. లాస్ట్ కి ఎలా చూసుకున్నా నీకు మిగిలేదా 10,000. దానికి నీ పనులని నువ్వే చేసుకోవాలి, నీ బట్టలని నువ్వే ఉతుక్కోవాలి, నీది నువ్వే వండుకోవాలి, నీది నువ్వే కడుక్కోవాలి. అదే సొంతూరులో ఉంటే నీ పనులు చూసుకోవడానికి, నువ్వు కోరింది చేసి పెట్టడానికి అమ్మ ఉంటారు, ఖర్చులు చూసుకోవడానికి మీ నాన్న ఉంటారు, నీకు బాధ, ఆనందం, సంతోషం, కోపం ఏమొచ్చినా సరే పంచుకోవడానికి నీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు. అయినా మన పిచ్చి కాకపోతే గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుందేమో కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా చెప్పండి? పైసలు రాకపోయినా పర్లేదు కానీ ప్రశాంతతని పోగొట్టుకోకు. పాసిబిలిటీ ఉంటే నీ ఊర్లోనే నువ్వు సెటిల్ అయిపో బ్రో. అయినా ప్రసాదం అంటే గుళ్ళోనే తినాలి, వరాలు దేవుడే ఇవ్వాలి. పీస్ఫుల్ గా ఉండాలంటే సొంతూరులోనే ఉండాలి. సొంతూరు వదిలేసి జాబ్ కోసం వెళ్లిపోయిన మీ ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసి వచ్చేయమని చెప్పండి.